హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ ఒక మహమ్మారి అని ఒకప్పుడు అనేవారు. ఇవాళ ఏంటంటే పరిస్థితి ఎంత క్యూర్ అండ్ ట్రీట్మెంట్లో మనం అడ్వాన్స్మెంట్స్ ఉన్నా కూడా క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య ఎంత పెరిగిపోతుందంటే మహమ్మారి మన చుట్టూనే ఇక్కడ తాండవిస్తోందా అనిపిస్తోంది. అండ్ బహుశా ఇందుకే మెడికల్ ఆంకాలజీ రంగంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ గత దశాబ్ద కాలంలో దగ్గర లక్షల మంది పేషెంట్లను చూడడమే కాకుండా 25,000 కీమోథెరపీలు నిర్వహించారు. మెడికల్ ఆంకాలజిస్ట్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్గా తన సేవలు అందిస్తున్న డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్ గారు. అండ్ ఇవాళ వారితో మాట్లాడబోతున్నాం. ఆయన సుదీర్ఘ ప్రయాణంలో చాలామందిని అంటే ప్రాణాంతకమైన వ్యాధి నుంచి కాపాడి ఉపశమనం కల్పించడం మాత్రమే కాకుండా అనేక సదస్సుల్లో వారి మాట ద్వారా చాలామందికి చైతన్యం కల్పిస్తూ వచ్చారు. అండ్ టాప్ 10 ఆంకాలజిస్ట్ జాబితాలో వారి పేరుని నమోదు చేసుకున్నారు 2023లో. లెట్స్ టాక్ టు డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్ గారు. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్యాన్సర్ ఇవాళ రోజులో అది ఒక పెద్ద డిసీజ్ అంటారా, లేక ఇట్స్ ట్రీటబుల్, క్యూరబుల్, ఇట్స్ బికమ్ అ లైఫ్ స్టైల్ కండిషన్ అంటారా? ఎస్, ప్రీవియస్లీ మీరు అన్నట్లు ఇట్ ఈస్ డెడ్లీ డిసీజ్ బికాజ్ ది బిగ్గెస్ట్ ఫియర్ అబౌట్ క్యాన్సర్ ఏంటి అంటే ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా మళ్ళీ తిరిగి వస్తుందేమో అనేది మేజర్ ఫియర్. అవును. సో ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంచి మందుల వల్ల ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ఏ క్రానిక్ డిసీజ్. మీరు అన్నట్లు ఒక షుగర్ లాగా, ఒక బీపీ లాగా మందులతోటి జీవితాన్ని నడిపించగలిగే స్థాయికి దాన్ని తీసుకొస్తున్నారు. ఇంకా కూడా రీసెర్చ్ ఆ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఇంకా కూడా మంచి మందులు వస్తే పూర్తిగా మీరు అన్నట్లు పూర్తిగా నయం అయిపోయే రోజులు కూడా వస్తాయేమో. చాలా ఆ రోజుల కోసం వెయిట్ చేస్తున్నాం. డాక్టర్ శ్రీనాథ్ గారు, మీ ప్రయాణం మెడికల్ ఆంకాలజీతో ఎలా సాగింది అసలు? యాక్చువల్లీ నేను ఉస్మానియాలో చదువుకుంటున్నప్పుడు ఎమర్జెన్సీలో మేము సేవలు అందించేటప్పుడు అన్ని కేసులు చూసేవాళ్ళం. ఇప్పుడు చాలామంది రైతులు పాపం పెస్టిసైడ్ తాగి పాయిజనింగ్ కేసెస్, బర్న్స్ కేసెస్ చాలా చూసేవాళ్ళం. అన్నీ డీల్ చేసేవాళ్ళం. లిటరల్గా ఐ కెన్ సే ఉస్మానియాలో ఉస్మానియా ప్రోడక్ట్ కాబట్టి ఉస్మానియాలో మేము డీల్ చేయలేని కేసులు అంటూ ఏం లేవు అన్న స్థాయిలో ఉండేది. అయితే ఆ రోజుల్లో క్యాన్సర్ కేసు రాగానే సీనియర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వద్దు క్యాన్సర్ సెంటర్కి పంపించేసాయి, ఇది అసలు మనం ఇక్కడ పెట్టుకోవద్దు అనేవారు అనమాట. సో దట్ వాజ్ ది ఫస్ట్ స్పార్క్ వేర్ ఎందుకు అన్నీ డీల్ చేయగలిగి ఈ కేసులు మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు అంటే వై ఆర్ వి నాట్ డీలింగ్ విత్ దోస్ కేసెస్, ఎందుకు క్యాన్సర్ సెంటర్కి పంపించేయమంటున్నారు. దట్ వాజ్ ద ఫస్ట్ క్యూరియాసిటీ. అక్కడి నుంచి స్పార్క్ దట్ ఇంట్రెస్ట్ ఇన్ మీ. రెండు ఇంకొకటి మా ఇంట్లోనే జరిగింది. నేను ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు ఇది యాక్చువల్లీ. మా బామ్మగారికి మల్టిపుల్ మైలోమా అనే ట్యూమర్ తోటి ఎఫెక్ట్ అయ్యారు వారు. దాని డిటెక్షన్లో వీ టుక్ సమ్ టైమ్ బికాజ్ రెగ్యులర్గా అదర్ స్పెషాలిటీస్ చేసేవాళ్ళు ఇటువంటి సిమ్టమ్స్ని గుర్తించి ఇది క్యాన్సర్ అని చెప్పడంలో కొంత లేట్ అయింది డెఫినెట్గా. సో ఆవిడ షీ యూస్ టు కంప్లైన్ ఆఫ్ పెయిన్ అండ్ వీ నెవర్ యూస్ టు నో, మేబీ ఏజ్ రిలేటెడ్గా ఆస్టియోపోరోసిస్ వల్ల దానివల్ల అనుకునేవాళ్ళం అనమాట. సో మెడికల్గా సో దెన్ వీ అండర్స్టూడ్ ది ఛాలెంజెస్ పనిచేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇట్లా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో కానీ. సో ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఫీల్డ్ అండ్ హెన్స్ ఆ ఛాలెంజ్ని అధిగమించాలి అన్న దృక్పథంతో ఈ ఫీల్డ్ మీరు ఆంకాలజీలోకి వచ్చారు. అందులో కూడా సర్జికల్, మెడికల్ రకరకాలు ఉంటాయి కదండి మనకి క్యాన్సర్ కేర్లో కూడా. సో మెడికల్ ఆంకాలజీ మీకు తృప్తినిచ్చిందా? ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ యూ హ్యావ్ యువర్ సెల్ఫ్ మానిటర్డ్, అడ్మినిస్టర్డ్. చాలా అంటే దీనికి మనం ఫార్మాలో జరిగే ఇన్నోవేషన్స్ని కూడా థ్యాంక్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి మందులు మనకి కనిపెట్టి ఇవ్వడము, అవి బాగా మన కళ్ళ ముందే పనిచేయడము. అండ్ ఆ పేషెంట్స్ ఎవరైతే మనకి ఇంకా లైఫే లేదనుకొని మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ కొన్నేళ్ల తర్వాత వచ్చి మేము ఈ పర్టికులర్ ఫీల్డ్లో మేము స్థిరపడ్డాము, ఇలా అవర్ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్ వెల్ అన్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఇస్ సంథింగ్ టోటలీ డిఫరెంట్. సో దాదాపు 25,000 కీమోథెరపీ సెషన్స్ ఇచ్చారు. కీమోథెరపీస్, ఇమ్యూనోథెరపీస్, టార్గెట్ థెరపీస్, అన్ని రకాల ఇంక్లూడింగ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా అన్నీ చేయడం జరిగింది. ఓహో, ట్రాన్స్ప్లాంట్స్ కూడా అవుతాయండి ఇందులో? ఎస్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని చేస్తాము. సో అది కూడా చేయడం జరిగింది. అండ్ it was a great experience all these years and I wish it would continue to be so. డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్ గారు, చాలా కేసెస్లో మనకి ఇంకా హోప్ ఉండదు. బట్ హోప్ లేని కేసులో మనం ఎప్పుడైతే మీరు నయం చేసి వాళ్ళని బతికించారు, అటువంటి సందర్భంలో మీకు ఎంత తృప్తి కలిగి ఉంటుంది? సో అటువంటి ఒక సందర్భం మాకు చెప్తారా? చాలా సంతృప్తినిచ్చేది అందులో, ఎస్పెషల్లీ పీడియాట్రిక్ ఆంకాలజీ అంటే చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్. సో చిన్నపిల్లలకి యాజ్ పేరెంట్స్ మీకు తెలుసు, చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేం. అలాంటిది ఇమాజిన్ వాళ్ళ క్యాన్సర్ డిటెక్ట్ అయింది అంటే ఫ్యామిలీలో ఉండే
కమోషన్ కానీ వాళ్ళు అండర్గో అయ్యే ఎమోషనల్ ట్రామా కానీ మీకు అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నాను. సో అట్లా ఒక పిల్లవాడు కిడ్నీ ఫెయిల్ అవుతోంది అని చెప్పి చాలా హాస్పిటల్స్ తిరుగుకుంటూ వచ్చారు. కిడ్నీ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేకపోతుంది. సో అప్పుడు వెన్ హీ కేమ్ టు అస్, తన బ్లడ్ పరీక్ష చేస్తే దాంట్లో క్యాన్సర్ కణాలలాగా డౌట్ వచ్చింది. దెన్ వీ డిడ్ సమ్ అదర్ అడిషనల్ టెస్ట్ లైక్ బోన్ మ్యారో టెస్ట్ అండ్ ఆల్ దట్. సో అప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉంది అని తెలియదు. అసలు అంత చిన్న పిల్లవాడికి ఎలా వచ్చిందండి? బ్లడ్ క్యాన్సర్స్ ఆర్ కామన్, ఫస్ట్ 10 years లైఫ్లో వస్తాయి అండ్ దే ఆర్ హైలీ క్యూరబుల్. సో మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక 8 out of 10 క్యూర్ అయిపోతారు. బట్ కిడ్నీ ఫెయిల్యూర్తో రావడం అనేది కొంత డిఫరెంట్ వే ఆఫ్ ప్రజెంటేషన్, చాలా కామన్గా జరిగేది కాదు. సో దీంట్లో ఏమైంది అంటే అతనికి ట్యూమర్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ ట్యూమర్ కణాలు ఆటోలైసిస్ అంటే అవే పగిలిపోతున్నాయి, ఎక్కువగా ప్రొడక్షన్ అయిపోయి పగిలిపోతున్నాయి. సో ఆ ట్యూమర్లో ఉన్న కంటెంట్ అంతా కూడాను కిడ్నీస్లోంచి బాడీ ఎక్స్క్రీట్ చేయడానికి ట్రై చేసి ఆ కిడ్నీస్ అంతా జామ్ అయిపోయి హై క్రియాటినిన్ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ కిడ్నీ ఫెయిలింగ్, ఆ పిక్చర్ తోటి అతను వచ్చారు. సో అతను కూడా అడ్మిట్ అయింది నెఫ్రాలజిస్ట్ కింద యాక్చువల్లీ. సో వారికి ఇంకా వీళ్ళంతా చూశారు, నెఫ్రాలజిస్ట్ కూడా ఆన్సర్ దొరకట్లే అసలు, అంటే ఎందుకు అవ్వాలి ఇట్లాంటి పిల్లలు. దెన్ వీ డయాగ్నోస్ దట్ క్యాన్సర్ అండ్ వీ గేవ్ కీమోథెరపీ. దెన్ అగైన్ ఐసీయూలో పెట్టి కాస్త ఎక్కువగా సపోర్టివ్ కేర్ అది ఇవ్వాల్సి వచ్చింది. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ అంటే ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ రైడ్ పేరెంట్స్కి. వాళ్ళు ఈరోజు గడుస్తుందో లేదో అని చెప్పిన రోజులు ఉన్నాయి, రేపొద్దునకి మళ్ళీ లేదు బాగా అయ్యాడని చెప్పి ఆనందంగా ఉన్న రోజులు ఉన్నాయి. అండ్ ది బెస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ వెన్ హీ గాట్ డిశ్చార్జ్డ్. అబ్బా అద్భుతం. అసలు ఈ రోజు గడుస్తుందో లేదో అనడానికి ఎలాంటి సిమ్టమ్స్ ప్రెజెంట్ అవుతాయి బ్లడ్ క్యాన్సర్లో? బ్లడ్ క్యాన్సర్లో ఇప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ గమ్స్, తర్వాత చిన్న దెబ్బ తగిలితేనే బ్లడ్ ఎక్కువగా కారడము, అట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువ ప్రజెంట్ అవుతారు. ఈ బాబుకి అవన్నీ లేకపోయినా డైరెక్ట్గా కిడ్నీ ఎఫెక్ట్ తోటి ప్రజెంట్ అయ్యారనమాట. దట్ ఈస్ నాట్ అ వెరీ కామన్ థింగ్. బట్ కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు మనకు చాలా డిఫికల్టీ ఎక్కడ వస్తుందంటే, కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు మీరు యాంటీబయాటిక్ డోసులు మార్చి ఇవ్వాలి, కీమోథెరపీ డోసులు మార్చి ఇవ్వాలి. సో ఆ ఫైన్ బ్యాలెన్స్ అనేది ఉండాలి, ఎందుకంటే యూ కాంట్ గివ్ ది ఫుల్ డోస్ వెన్ కిడ్నీ ఆర్ లివర్ ఈజ్ ఎఫెక్టెడ్. సో ఆ సిచ్యువేషన్ ఒక టైట్ రోప్ వాక్లోంచి అతన్ని బయటికి తీసుకొచ్చిన రోజు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ మచ్ ఇమెన్స్. అంటే నెక్స్ట్ రోజు గడుస్తుందా లేదా అని ఎన్నోసార్లు చెప్పి తర్వాత అతను బయటికి వచ్చినప్పుడు వీ ఫెల్ దట్ హ్యాపీనెస్. ఎందుకంటే డే ఇన్ డే అవుట్ అతనితో ట్రావెల్ చేసి, ఫ్యామిలీతో ట్రావెల్ చేసి, సో ఇందుకు కదా మనం మెడికల్ ఆంకాలజీలోకి వచ్చింది అని అనిపించిన రోజుల్లో అదొకటి అనమాట. ఇప్పుడు ఎంత వయసు ఉంటుందో ఆ బాబుకి? అతను వచ్చినప్పుడు 3 years అతని ఏజ్, ఇంకొక 3 years, ఇప్పుడు 6 years. 6 years. సో అతను వచ్చినప్పుడు 3 years, ఇప్పుడు 6 years ఉంటాడు. 3 ఏళ్ల పిల్లవాడికి అంత పెద్ద వ్యాధి రావడం ఏంటండి? ఎంత ఇది ప్రకృతి నిజంగా దేవుడు కోపం వచ్చిందా, దేవుడు ఇంత ఇలా ఎందుకు చేశాడని అనుకోక మానరు ఎవరు. ఎందుకంటే అంత చిన్నప్పుడు మనమైతే ఏదో పెద్దవాళ్ళు లైఫ్ స్టైల్ బాగాలేదు, వెయిట్ ఎక్కువ పెరిగిపోయావు, సిగరెట్ కాల్చావు, మందు తాగావు, ఇవన్నీ చెప్తాం. పిల్లాడికి ఏం చెప్తామండి? ఏ పాపం చేయనివాడు. అండ్ ది ఎర్లియస్ట్ ఏజ్ వేర్ ఐ గివ్ కీమోథెరపీ వాజ్ అరౌండ్ 9 months బేబీ. ఎలా తట్టుకుంటారండి బుజ్జి ప్రాణాలు? అంటే యాక్చువల్లీ ఇట్స్ ది కాన్వర్స్. పిల్లలకి తట్టుకునే కెపాసిటీ ఎక్కువ, అవునా? పెద్దవాళ్ళకన్నా కూడాను. దేర్ కెపాసిటీ టు టాలరేట్ ఎనీథింగ్ ఈజ్ మచ్ మోర్. ఎందుకంటే తొందరగా వాళ్ళకి రీజనరేషన్ కానీ అంత గ్రోయింగ్ ఏజ్ కదా, సో దే టాలరేట్ ఇట్ వెల్ యాక్చువల్లీ. బట్ ఆ ఏజ్లో అసలు ఆ డయాగ్నోసిస్ చెప్పడం కానీ, అది రిసీవ్ చేసుకోవడం కానీ, ఆ ట్రీట్మెంట్లు అసలు ఇవ్వాలని అంటే కీమోథెరపీ అసలు పెద్దవాళ్ళకి ఇస్తానంటేనే కొంచెం హడలిపోతారు. అటువంటిది పిల్లలకి ఇస్తున్నారు అంటే ఇంకా పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనేది మనం గమనించాలి. సో వీ హ్యావ్ టు బీ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ కేర్ఫుల్ వైల్ టాకింగ్ టు ది ఫ్యామిలీ అనమాట. సో అట్లాగా అండ్ వీ హ్యావ్ టు బీ ఆల్సో మన మానిటరింగ్ కూడా అట్లీస్ట్ 2 to 3 times ఎక్కువగా ఉంటుంది పిల్లల్ని అడ్మిట్ చేసినప్పుడు కంపేర్ టు అడల్ట్స్. ఏం లేదు, బికాజ్ వాళ్ళకి చెప్పుకోలేరు. మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలకి ఏదైనా ఏడుస్తారు తప్ప చెప్పుకోలేరు. సో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఫిజిషియన్ మీద ఉంటుంది. ఇది పిల్లవాడిని చూసి ఇతను ఏడుస్తున్నాడు, ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, అది కనిపెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఫిజిషియన్ మీద పడుతుంది కంపేర్ టు అడల్ట్స్. ఎందుకంటే అడల్ట్స్ అంటే వాళ్ళు చెప్తారు నాకు వామిటింగ్ వస్తుందనో లేకపోతే పెయిన్ ఉందనో చెప్తారు. వీళ్ళు ఏంటంటే 3 years, 2 years, 9 months అయితే ఇంకా వాళ్ళు ఏడవడం తప్ప వాళ్ళు క్లియర్గా డిఫైన్ చేయలేరు ప్రాబ్లమ్ని. సో అక్కడ కూడా మన ఎక్స్పర్టీస్ అనేది, ట్రైనింగ్ అనేది ఉపయోగపడుతుంది. చాలా మీకు చాలా కష్టతరమైన జాబ్. ఎందుకంటే కష్టతరం, కానీ అది అండర్గో అవుతే దాని సాటిస్ఫాక్షన్ బోత్ ఫర్ ది ఫ్యామిలీ అండ్ ది డాక్టర్ ఇస్ వెరీ హై. డాక్టర్ శ్రీనాథ్ గారు, మీ ప్రిస్క్రిప్షన్ ఏంటి? వాట్ డూ యూ థింక్ ఈజ్ ఎసెన్షియల్ 100 ఏళ్ళు బ్రతకడానికి? నాకు కొంచెం డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంది. 100 ఏళ్ళు బతుకుతామా, 90, 70, 80, ఐ థింక్ ఇట్స్ రియలీ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. ఎందుకంటే మనం బెస్ట్ చేసినా కూడా ఐ థింక్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇస్
ప్రీఫిక్స్డ్ అని నేను అనుకుంటాను. మనం భూమి మీదకి వచ్చిన రోజే అది డిసైడ్ అయిపోతుంది. బట్ వాట్ వీ కెన్ డూ ఇస్ మనంతటా మనం దాన్ని ఇంకా తగ్గించకుండా ఉంటే చాలు. అది సో దానికి మనము వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. సో హెల్త్లో కూడాను 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్ అంటారు, కాబట్టి మీరు తీసుకునేది ఆహారము, సో అది మనలో కలిసిపోతుంది కాబట్టి దాని మీద మనం జాగ్రత్తగా ఉండాలి. 2 మన బాడీ అనేది శ్రమ చేయడానికి తగ్గట్టుగా దేవుడు తయారు చేశాడు. సో మనం ఏం చేస్తున్నాం అంటే శ్రమ తగ్గించుకొని రోజు రోజుకి కంఫర్టబుల్ అయిపోతాం. సో శ్రమ చేయాల్సిన అవసరం ఉంది, చక్కగా తినాల్సిన అవసరం ఉంది. ఆ 2 చేస్తే గనక యూ విల్ రీచ్ యువర్ టార్గెట్. ఎంత అనేది అది 100 అవ్వచ్చు, 110 కూడా అవ్వచ్చు. అది అవును, ఈ మధ్య విన్నాం కూడా. 110 years ఉండే ఒక ఆవిడకి ఒక కార్డియాలజిస్ట్ స్టెంట్ పెట్టారట. 106 సంవత్సరాలు, ఆ తర్వాత 4 ఏళ్ళు బతికట్ట ఆవిడ. సో ఏజ్ ఈజ్ జస్ట్ అ నెంబర్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 75 ఏళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసి రకరకాల ఊళ్ళు తిరిగి స్పీచ్లు ఇచ్చేంత ఫిట్నెస్ ఉన్న వాళ్ళని మనం చూస్తున్నాం. అలా అని ఇంట్లో పడుకొని ఇంకా ఏమి లేవలేక బలహీనతగా ఉండే వాళ్ళని చూస్తున్నాం. సో ఒళ్ళు శ్రమ చేయాలి, ఆహారం దగ్గర జాగ్రత్త పడాలి. ఆ 2 ప్రిన్సిపల్స్. ఉదాహరణకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారంలో? ఎక్కువగా వైట్స్ ఏది తెల్లగా ఉన్నా అవాయిడ్ చేయమంటున్నారు కాబట్టి షుగరు, ఎక్సెసివ్ సాల్ట్, తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ కూడా చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. బట్ కర్డ్ ఈజ్ గుడ్ ఇన్ దట్ సెన్స్, ప్రోబయోటిక్స్ అవి ఉంటాయి కాబట్టి. సో వైట్స్ ఎక్కువగా తినకపోవడము అంటే ఇక్కడ 2 విషయాలు. మనకు కావాల్సిందంతా మనం తినచ్చు, కానీ క్వాంటిటీ రెస్ట్రిక్ట్ చేయడం. సో ద పోర్షన్ కంట్రోల్ అంటారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే మితంగా తింటే ఆహారం మనకి అమృతంలా పనిచేస్తుంది, అమితంగా తింటే విషంలా పనిచేస్తుంది. సో మితంగా తినడం ఒకటి. 2 ఈ మితం అనేది ఆహారం రిలీజ్ చేసే గ్లూకోజ్లో కూడా. సో గ్లూకోజ్ ఈజ్ ది మేజర్ ఫ్యాక్టర్ షుగర్కి. కానీ రేపు క్యాన్సర్ సెల్స్ అప్పుడు కూడా చాలామంది షుగర్ తినాలంటే భయపడుతున్నారు, క్యాన్సర్ ఏమైనా పెరుగుతుందేమో షుగర్ తింటే అని. అక్కడ షుగర్ ఎంత తింటున్నాము అనేది ఒకటి రెస్ట్రిక్ట్ చేసుకోవడము. 2 షుగర్ తొందరగా రిలీజ్ చేసే ఫుడ్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కన్నా కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే కొర్రలు అండ్ అదర్ మిల్లెట్స్. అవేంటంటే మీరు సేమ్ అమౌంట్ తిన్నా కూడా ది రేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ తొందరగా పెరగదు, షూటప్ అవ్వదు. సో అటువంటివి తినడం. సో అవి తినడం వల్ల బేసికలీ అడ్వాంటేజ్ ఉంది అనేది మనకు సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. అంటే ఆర్ బాడీ కెనాట్ టాలరేట్ స్పర్ట్ ఆఫ్ గ్లూకోజ్. ఒక్కసారిగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యే ఫుడ్స్ బర్గరు, పిజ్జా, బ్రెడ్, చిప్స్, సో ఇవన్నీ కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్, షుగర్లు బాగా స్పైక్ అప్ అవుతాయి కాబట్టి ఆటోమేటికలీ మనకి దీర్ఘకాలం వాడడం వల్ల న్యాచురల్లీ తినడం వల్ల చాలా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ అవడం బాడీలో. సో వాటి వల్ల కూడా లాంగ్ టర్మ్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందా అంటే అలా ఏమి ఉండదు, తాగిన వాళ్ళకి రాదా అంటే అలా ఏమి ఉండదు. సో ఎక్కువగా ఇది ప్రిన్సిపల్స్ అనమాట. బట్ అందరికీ అలా వస్తుందా అది మనకు అవుట్లయర్స్ తీసుకోకూడదు. 95% ఆఫ్ ద టైమ్స్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఎస్. డాక్టర్ శ్రీనాథ్ గారు, ఇదివరకు ఇండియా హెల్దీగా ఉందని అనుకుంటారా మీరు కంపేర్ టు నౌ, ఆర్ ఇప్పుడే హెల్దీగా ఉన్నాం అనుకుంటారా? బోత్ వేస్ యాక్చువల్లీ. అంటే 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. మేజర్ పార్ట్గా చూస్తే మన లైఫ్ స్టైల్ అనేది కొంచెం ఎఫెక్ట్ అయింది. సో వీఆర్ మోర్ మూవింగ్ టువర్డ్స్ వెస్టర్న్ లైఫ్ స్టైల్. సో మనకు అది మంచిది కాదు, ఎందుకంటే మన జీన్స్కి మనం కష్టపడితేనే మనకు మంచిది. ఎందుకు అంటే మనకి తెల్లవాళ్ళతో కంపేర్ చేస్తే మనకి ఈ పొత్తి కడుపులో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది అది జెనెటిక్గా మనకు జరుగుతుంది ఇండియన్స్లో. సో టిపికల్ మిడిల్ ఏజ్డ్ ఇండియన్ మ్యాన్ లుక్ అని ఒకటి ఉంది. అదేంటి అంటే సన్నటి కాళ్ళు చేతులు, చిన్నటి బొజ్జ. సో ఇది బట్ దిస్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ది ఓవరాల్ హెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాబెటిస్. ఎలా ఉంటుంది ఎవరికైనా బోత్ వేస్ ఇట్ ఇస్ ద సేమ్ అనమాట. ఉమెన్కి ఎలాగో న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ ఫ్యాట్ డెపోజిషన్ ఉంటుంది. సో అలా కాకుండా వెస్టర్న్ మెన్కి ఇండియన్ మెన్కి ఈ ఎక్స్ట్రా ఫీచర్ ఒకటి ఉంది ఇండియన్ మెన్లో. సో వీ హ్యావ్ టు బీ ఈవెన్ మోర్ కేర్ఫుల్. సో మనం ఎక్కువగా ఇంకా ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయడము, శ్రమ చేయడం అనేది మనం ఎక్కువగా అంటే వాళ్ళ లెవెల్లో మనం బర్గర్స్, పిజ్జాస్ కన్జ్యూమ్ చేస్తున్నాం ఇప్పుడు. అది సో అక్కడ మారింది. ప్రీవియస్లీ ఇట్ వాస్ హెల్దీ బై లార్జ్ బికాజ్ ఇంట్లో చేసిన అన్నమే తినేవాళ్ళు ఎక్కువగా. నడిచి వెళ్ళడం, సైకిల్ మీద వెళ్ళడం ఎక్కువగా ఉండేది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం ఎక్కువగా ఉండేది. కార్లన్నీ ఉండేవి కాదు. మీరు చిన్నప్పుడు చూస్తే కూడా ఈ ఊళ్ళలో ఏదైనా జమీందారికి ఉంటుంది కారు తప్ప అందరికీ కార్ అయితే ఉండదు. ఇప్పుడు ఇంటికి 2-3 కార్లు ఉన్నాయి. ఉన్నా కూడా తుడిచి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. కరెక్ట్. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు ఎందుకు కార్ తీయడం అనుకునేవారు. మా ఇంటి పక్క వాళ్ళు మా చిన్నప్పుడు చాలామంది ఆఫీస్కి బైక్ మీద వెళ్ళి ఓన్లీ ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నప్పుడే కార్ తీసేవాళ్ళు. ఇట్లా ఉన్న రోజులు ఇప్పుడు మారిపోయినాయి. కాబట్టి అలా అని మళ్ళీ హెల్త్ అవేర్నెస్ ఉండి జిమ్స్ ఎక్కువైపోయినాయి, అది కూడా ఉంది. పర్సనల్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. సో బోత్ వేస్
అంటే ఒక పక్క అవేర్నెస్ ఉంది, దాన్ని వాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది, వాడుకోని వాళ్ళు ఎంతమంది. వాడుకోని వాళ్ళు మాత్రం చాలా సివియర్ ఎఫెక్ట్ అవుతున్నారు ఇంతకుముందు ఎఫెక్ట్ అయిన దానికన్నా. వాడుకున్న వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు ఇంతకుముందు కన్నా. సో బోత్ వేస్ అనమాట. ఐ థింక్ ఒక్క సింగిల్ పాయింట్ అని చెప్పలేము మనం. అదే మీకు సినిమా హీరోలే చూడండి, అవును, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరోల ఫిజిక్కి ఇప్పుడు హీరోల ఫిజిక్కి మీరు డిఫరెన్స్. సో వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్ విత్ అవేర్నెస్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ఆల్. అదే జనరల్ పబ్లిక్లో మనం అనుకున్నట్లు కార్లు ఎక్కువైపోయి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి, ఎక్కువగా కూర్చొని చేసే పనులు ఎక్కువైపోయి, ఎస్పెషలీ ఆఫ్టర్ ది ఐటీ రెవల్యూషన్ అండ్ ఆల్. సో ఇక్కడ కనుక మనము అజాగ్రత్త పడితే మనకి దెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ శ్రీనాథ్ గారు, మీరు మీ రొటీన్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఇంత జీవితం చూసి, ఇంత ఫుడ్కి సంబంధించి, లైఫ్ స్టైల్కి సంబంధించి ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న మీరు చాలా జాగ్రత్తగా రూల్స్ పాటిస్తారా? హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ హెల్త్? నా ఎగ్జాంపుల్ చెప్తే చాలా తప్పుగా వెళ్తుంది మెసేజ్. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ రెసిడెన్సీ కంప్లీట్ అయ్యేదాకా యూస్ టు 24 hour డ్యూటీస్ అవి. సో మాకెప్పుడు టైంకి ఫుడ్ ఉండేది కాదు. సో అది మీరు ఎప్పుడు దాన్ని ఆదర్శంగా తీసుకోకూడదు. టైంకి తినాలి. అండ్ మాకేంటంటే అర్ధరాత్రి డ్యూటీ మధ్యలో చాయ్ తాగడం, లేకపోతే సమోసా తినడం, డిన్నర్ చేసి ఉండకపోవచ్చు. మా జీవితం కొంచెం అలా నడిచింది కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. అండ్ ఈవెన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఓన్ డయట్ అండ్ ఆల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసి డెఫినెట్గా ఇవైతే అవాయిడ్ చేస్తాను అని చెప్పేవి? ఖచ్చితంగా అండి. వైట్ షుగర్ అంటే ఈ వైట్ కలర్ షుగర్, సాల్ట్. సో బ్రౌన్ రైస్ తింటారా మీరు? నేను ప్రిఫర్ మోర్ ఆఫ్ కినోవా ఆర్ బ్రౌన్ రైస్. ఓకే. సో వైట్ రైస్ మానేసి చాలా రోజులు అయిపోయింది. అండ్ నేను ఒక పూటే రైస్ తింటాను, మిగతా పూట్లు సాలాడ్ కానీ అది తింటాను. ఓకే. సో బేసికలీ అగైన్ పోర్షన్ కంట్రోల్. ఇప్పుడు ప్రోటీన్ డైట్స్ బాగా ఫోకస్ చేస్తున్నారు కదా అందరూ. మీరు కూడా ప్రోటీన్ పౌడర్స్, ప్రోటీన్ డైట్లు అవి నమ్ముతారా? ప్రోటీన్ పౌడర్స్లో కూడా మనకి ప్యూరిఫైడ్ వీ ప్రోటీన్ అని ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ హెల్దీ ప్రోటీన్. అండ్ బయో అవైలబిలిటీ అంటాం, అంటే తిన్న ప్రోటీన్ బాడీలోకి అబ్జార్బ్ అయ్యేది కూడా అదే ఎక్కువ. సో యానిమల్ ప్రోటీన్ ఇస్ మచ్ బెటర్, బట్ అగైన్ వెజిటేరియన్స్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్లాంట్ ప్రోటీన్లో వీ ప్రోటీన్ అనేది బెస్ట్ అనమాట. సో ప్యూరిఫైడ్ వే ప్రోటీన్ ఇస్ ది బెస్ట్ ప్రోటీన్ వీ కెన్ హ్యావ్. నేను కూడా అదే తీసుకుంటాను బికాజ్ ఐఎమ్ ఎ వెజిటేరియన్. సో ఆ విధంగా ప్రోటీన్ అనేది అగైన్ వెజిటేరియన్స్లో ఇట్స్ అ ప్రాబ్లం. అవునవును. సో అక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ప్రోటీన్ ఏంటి అంటే ఎస్పెషలీ ఇది షుగర్కి, ఫ్యాటీ లివర్కి రిలేటెడ్గా. సో మజిల్ మాస్ నేను అన్నట్లు ఇందాక టిపికల్ మిడిల్ ఏజ్ ఇండియన్ మెన్. సో మజిల్స్ వీక్గా ఉంటాయి మనకి, ఎందుకంటే మజిల్ మాస్ తక్కువ ఉంటుంది. సో మజిల్ మాస్ బిల్డ్ చేయడానికి కూడా ఇప్పుడు వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్. సో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇది పోస్ట్ కోవిడ్ తర్వాత మజిల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ మెటబాలిజం. సో ఎక్కువ గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో, ఏది మనం తిన్న తర్వాత జనరేట్ అయ్యేది, మనకి మజిల్స్ కనుక, మజిల్ మాస్ కనుక ఎక్కువగా ఉంటాయి. సో ఇన్సులిన్ అనేది ఆ గ్లూకోజ్ని మజిల్స్లో పుష్ చేస్తుంది. సో దాంతో ఏంటంటే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. ఫ్యాటీ లివర్ తగ్గడంతో డయాబెటీస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. సో ఇన్నాళ్ళు 6 ప్యాక్ లేకపోతే కండలు అంటే ఓన్లీ గ్లామర్ అనుకునేవాళ్ళు. బట్ నౌ దేర్ ఈస్ అడిక్వేట్ సైంటిఫిక్ రీసెర్చ్ మనకేం చెప్తుంది అంటే మంచి మజిల్ మాస్ ఉండడం, మజిల్ బల్క్ ఉండడం వల్ల ఈ లైఫ్ స్టైల్ ఆధారిత రోగాలు, షుగరు, బీపీలు, తర్వాత మేబీ ఫ్యూచర్లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు తగ్గుతాయని. ఐ థింక్ కొండ గుర్తులు కొన్ని పెట్టుకుని ఎవరికి వాళ్ళు డిజైన్ చేసుకోవాలి వాళ్ళ డైట్ అండ్ లైఫ్ స్టైల్, ఎలా వాట్ వర్క్స్ ఫర్ దెమ్. మీ ఆఫీస్ అవర్స్ని బట్టి మీరు ఎలాగ దాన్ని చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీరు హై ఇంటెన్స్ యాక్టివిటీలో ఉండి మీరు ఏదో సలాడ్, పండ్లు తినడం అంటే అది కుదరదు. సో అప్పుడు ఎట్లా ప్లాన్ చేయాలి? సో ఐ థింక్ అది ఇండివిజువల్గా మనము వీ హ్యావ్ టు సిట్ విత్ ఎక్స్పర్ట్స్ అండ్ హ్యావ్ అ లైఫ్ స్టైల్ ఆఫ్ అవర్ ఓన్. మన జాబ్ని అన్ని దృష్టిలో పెట్టుకొని. తెలుగువారింట్లో చాలా ఎక్కువగా కనిపించే ఒక పదార్థం గురించి మిమ్మల్ని అడగబోతున్నాను. టిపికలీ మేము మా ప్రతి ఎక్స్పర్ట్ని, మా సుమన్ టీవీ వ్యూవర్స్కి ఇప్పుడు అయితే ఇన్ఫ్యాక్ట్ పచ్చళ్ళ సీజన్ అందరికీ, ఇదిగో ఇది పచ్చడి ప్యాకెట్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉన్నది, బయట ఉన్నది రెండు మాట్లాడాలి మనం. ప్లాస్టిక్ ర్యాపర్లో వచ్చిన పచ్చడి ప్లస్ అఫ్ కోర్స్ ఇంట్లో పెట్టుకున్నా కూడా పచ్చడి గురించి ఏం చెప్తారు మీరు? ఇది తినచ్చా, తినకూడదా, మితంగా? ఎందుకంటే ఒకప్పుడు అరుగుదలకి ఆవకాయ బెస్ట్, ఆవ బాగా మీకు పొట్ట బాగుంటుంది కాబట్టి మీకు ఏ విధమైన ఇష్యూస్ ఉండవు అండ్ యువర్ ఎంటైర్ గట్ హెల్త్ విల్ బి గుడ్ అని చెప్పేవారు, నమ్మేవారు. అంటే ఒకానొక కాలంలో పచ్చళ్ళు ఎందుకు ప్రాముఖ్యంలో ఉండేవంటే ఇట్ ఈస్ అ స్టోరేజ్ ఫ్యాక్టర్. బేసికలీ ఫుడ్ మనకి బయట అవుట్లెట్స్లో అంత ఎక్కువగా అవైలబిలిటీ లేని రోజుల్లో, అది పల్లెటూళ్ళలో, ఒకసారి అంటూ మనం పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం పాటు మనకు ఉంటుంది. అండ్ ఆ స్టోరేజ్ ఆ ఫ్యాక్టర్ నుంచి వచ్చిందని నేను నమ్ముతాను. అండ్
డెఫినెట్లీ టేస్ట్ అది అంతా కూడా. అవును. అయితే ఇప్పుడు దాంట్లో వేసే క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ హెల్దీ. ఇంతేగా తింటాం మనం ఇంతే తింటాము, కానీ రోజు తింటే దాని అక్యుములేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే. రెండు, దాంట్లో ఉన్న కారం కంటెంట్ కూడా స్టమక్ క్రానిక్గా ఇరిటేట్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రిగ్గర్స్ ఫర్ క్యాన్సర్ ఈజ్ క్రానిక్ ఇరిటేషన్ ఆఫ్ ది టిష్యూస్. సో చాలామందికి ఇప్పుడు పళ్ళకి మనము బ్రేసెస్ పెట్టుకుంటారు. బ్రేసెస్ కనుక సరిగా ఫిట్టింగ్ లేకపోతే క్రానిక్గా ఈ ఇరిటేషన్ ఉంటే కూడా క్యాన్సర్ చూసాం, వితౌట్ ఎనీ టొబాకో హ్యాబిట్. ఓరల్ క్యాన్సర్. సో ఎనీ క్రానిక్ ఇరిటేషన్. ఇప్పుడు ఇది ఇంత స్పైసు, కారము, ఉప్పు ఇవన్నీ ఎక్కువగా పొట్టని ఇరిటేట్ చేస్తాయి. దేర్ ఈజ్ డెఫినెటివ్ ఎవిడెన్స్ దట్ అంత ఇరిటేషన్ కనుక క్రానిక్గా ఉంటే ఇట్ కెన్ కాజ్, ఎక్కువ రోజులు కనుక మనం తింటే ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్. అసలు తినకుండా ఉండమని మనకి అడ్వైస్ కాదు. రైట్. టేస్ట్ కోసం ఒకరోజు తినొచ్చు, 2 రోజులు తినొచ్చు, 3 రోజులు తినొచ్చు, తర్వాత గ్యాప్ ఇచ్చి వారానికి ఒకసారి ఎప్పుడో తింటే బాగుంటుంది. కానీ రోజు కన్జ్యూమ్ చేసే పదార్థం అయితే అది కాదు, పచ్చడి కాదు. దానికి తోడు ఇప్పుడు ప్లాస్టిక్ ర్యాపర్స్ గురించి, ప్లాస్టిక్ ప్యాకెట్లో సాంబార్ గురించి, ప్లాస్టిక్ ప్యాకెట్లో చాయ్ గురించి మనం ఎంతో మాట్లాడాం. సో ఇన్ ద పాస్ట్ వీ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ టాకింగ్ ఆన్ దిస్ పాయింట్. యాజ్ అన్ ఆంకాలజిస్ట్ మీ పర్స్పెక్టివ్ ఏంటి సార్? అసలు టోటల్గా ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తే మంచిది అనేది నా పర్స్పెక్టివ్. ఎందుకంటే అందులో మనం ప్లాస్టిక్లో ఇదంటే పర్వాలేదు, హీట్ చేయట్లేదు. బట్ మీరు అన్నట్టు టీ కానీ, పప్పు కానీ, కర్రీ కానీ వేడిగా దాంట్లో వేస్తే అది లాట్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్ని రిలీజ్ చేస్తుంది. అవన్నీ ప్రూవెన్ కార్సినోజన్స్. ఇప్పుడు ఈ ఫాయిల్ ప్యాకెట్స్ వస్తాయి కదా, అది కొంచెం బెటరా? అందులో ఉంటాయి. అది అంతే. అందరూ ఏమనుకుంటారంటే చిన్న చిన్న ఫాయిల్ ప్యాకెట్లు వస్తాయి పలచగా ఉండేవి, ఆ కర్రీ పాయింట్లకు వెళ్ళిపోతే వాళ్ళు అందులోనే వేసి కట్టించేస్తారు. అది కూడా పొగలు కక్కుతూ వేడిగా వచ్చిందని చెప్పి మనం అది కూడా మంచిది కాదు. అగైన్ దాంట్లో కూడా కార్సినోజన్స్ ఉంటాయి. సో అది కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఎక్కువగా స్టీల్ మనకి బెస్ట్ అన్నిటికన్నా. డిస్పోజబుల్ అయితే పేపర్ బెటర్. థర్మోకోల్ అసలు వద్దా? థర్మోకోల్ చాలా మంది చాలా ఉత్తమం అనుకుంటారు. అలాగే ఈ మధ్య మనకి చక్కగా విస్తరాకులాగా, అరిటాకులాగా ప్లేట్లు వస్తున్నాయి. అసలు అది అంటే పైన ప్లాస్టిక్ కోటింగ్ ఇచ్చి దాని మీద వేడి అన్నం పెడతారు. ఇంకా అసలు అక్కడి నుంచే క్యాన్సర్ అలా కనిపించిపోతుంది. టోటల్గా అసలు దోస్ ఆర్ టు బి అవాయిడెడ్ కంప్లీట్లీ. దానికి క్లియర్ కట్గా మైక్రోప్లాస్టిక్ రిలీజ్ అయ్యి అన్నంలో కలిసి మన ఫుడ్తో పాటు బోల్డ్ అంత మైక్రోప్లాస్టిక్స్ కూడా కన్జ్యూమ్ చేస్తాం. ఇప్పుడు మన బాడీలో అండి ఒక క్రెడిట్ కార్డు ఉన్నంత ప్లాస్టిక్ బాడీలో ఉందని ఎక్కడో రాస్తే విన్నాను. నిజమా అది? ఖచ్చితంగా ఈ రోజుల్లో ఇప్పటికి. సో ఇప్పుడు అవాయిడ్ ఆల్ దోస్ ప్లాస్టిక్ కంటైన్డ్ ప్లేట్స్ కానీ, కవర్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఇన్ఫ్యాక్ట్. సో అవన్నీ కూడా, దోశని కూడా ప్లాస్టిక్లో కట్టిస్తాడు, వేడి దోశ వేసి. అసలు ఉండకూడదు. 2 ప్లాస్టిక్ బాటిల్ వాడినా కూడా 2-3 రోజులు కనుక బయట ఉంటే దాంట్లో మళ్ళీ మైక్రోప్లాస్టిక్స్ అంతా వాటర్లోకి వెళ్ళిపోతాయి. సో ఎక్కువ రోజులు నిలవ ఉంచిన ప్లాస్టిక్ బాటిల్లో నీరు తాగడం కూడా డేంజరే. సో అర్జెంటుగా సుమన్ టీవీ వ్యూవర్స్, మీరు ఫ్రిడ్జ్ తెరిచి చూడండి దయచేసి. మీరు గాజు బాటిల్స్ పెట్టారా, ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టారా, ఏం పెట్టారని చెప్పి. సో మనకి పెట్ బాటిల్స్ అన్ని బ్యాడ్ అయితే 100%. అసలు పెట్ బాటిల్స్ బ్యాడ్, పెట్ బాటిల్స్ అమ్మేవి కూడా ఇంకా బ్యాడ్. ఓహో, ఆ వాటర్ కూడా బ్యాడ్. వాటర్ మనం చెప్పలేము, బట్ అంటే మీరు అనేది కార్బొనేటెడ్ బెవరేజెస్ గురించి, అవి కూడా బ్యాడ్. అవి అసలు టోటలీ టు బి అవాయిడెడ్. సో మనకైతే ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏదో బ్యాన్ చేసాం, మేము బట్ట సంచులు తీసుకెళ్తున్నాం అని సంతోషపడిపోతున్నారేమో. ప్లాస్టిక్ ఇతర రూట్స్ నుంచి చొచ్చుకొచ్చేస్తుంది లైఫ్లోకి, ఎక్కడ చూసినా ప్లాస్టికేనండి. అండ్ అది డిగ్రేడ్ కాదు, 2 కార్సినోజెనిక్. అది ఆవులు కూడా తినేస్తాయట ప్లాస్టిక్లు, వాటి పాలలో కూడా వెళ్ళిపోతుంది కార్సినోజెన్స్. అన్నీ ఇప్పుడు ఆవులే కాదు, మనం సముద్రంలోకి విడిచిపెడుతున్నాము, చేపలు అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. మొత్తం ఎకోసిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. యూ డోంట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్, బట్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. అందుకే చాలామంది ఆవు పాలు ఇవి కూడా ఇప్పుడు స్లోగా తగ్గిస్తున్నారు. అంటే ఎస్పెషలీ మీరు ఫిలిం సెలబ్రిటీస్ చాలామందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు. సో వాళ్ళు కూడా చాలామంది ఇది అవాయిడ్ డైట్లోకి వెళ్ళిపోతున్నారు, డైరీ అవాయిడ్ చేస్తున్నారు బేసికలీ. ఎందుకంటే ఇవన్నీ మీరు చెప్పిన కారణాలు. అదే అంటే డైరీ అవాయిడ్ చేసి చికెన్, ఫిష్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. సో ఫిష్ వాటిలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చికెన్లో ఎస్పెషల్లీ తొందరగా గ్రో అవడానికి స్టీరాయిడ్స్ వాడుతున్నారు. అదొక. ఇప్పుడు రొయ్యలు కూడా కల్టివేటెడ్ కదండి, అంతే, నథింగ్ ఈజ్, ఇట్స్ ఆల్ కరెక్ట్. సో వాటి వల్ల ఇప్పుడు ఆ కల్టివేషన్ తర్వాత తొందరగా పెరగడానికి ఇచ్చే స్టీరాయిడ్స్ వల్ల ఈ PCOSలు అవి వస్తున్నాయి ఆడవాళ్ళు అని చెప్పి ఇంకొక థియరీ ఉంది. ఐఎమ్ నాట్ ష్యూర్ ఎంత కరెక్ట్. వేరే గ్రహానికి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది నాకైతే. కొంత పాత రోజులకి వెళ్ళి ఫ్రెష్గా వండుకొని తింటే మంచిదేమో. దట్స్ ద ఓన్లీ వే వీ కెన్ మేబీ బీ సేఫ్. యా. డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్ గారు, అఫ్కోర్స్ రోజులు మారిపోయాయి, మనం గాజు పదునుగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చాలా మైండ్ఫుల్గా ముందుకెళ్తేనే మనకి ఏదైనా గట్టెక్కుతాం.
కొంత మేర నేను చెప్పినట్టు ఒక ఏజ్ మన కోసం దేవుడు రాసింటే అంతవరకు వెళ్తాం. అంతవరకు వెళ్తాం. సో అయితే మొత్తానికి బట్ రాబోయే రోజుల్లో ఆఫ్ కోర్స్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులకు ఇవ్వాలనే సంకల్పంతో మిమ్మల్ని అడపదడప ఇంటర్వ్యూ చేసి చాలా విషయాలు ఆల్ అబౌట్ క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యూర్, ప్రివెన్షన్, స్క్రీనింగ్, ఎవ్రీథింగ్ అడగబోతున్నాం. వీ హ్యావ్ యువర్ పర్మిషన్ అని ఆశిస్తున్నాం. 100% అండి. అండ్ అవేర్నెస్ పెంచడం అనేది ఒకటే మనం ఉడతా భక్తి సొసైటీకి మనం చేయగలిగింది. ఎస్. అండ్ మనం అనుకున్నట్లు అవేర్నెస్ ఉన్నవాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. సో ఐ హోప్ మన అవేర్నెస్ ద్వారా చాలామంది జీవితాలు మార్చుకొని ఎక్కువ రోజులు చల్లగా సుఖంగా ఉంటారని కోరుకుందాం. తప్పకుండా డాక్టర్ శ్రీనాథ్ బాజు గారు, నమస్కారం. నమస్తే.